హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మా ఇంట్లో బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో పర్ఫెక్ట్గా కుదిరిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. దీనికోసం ముందుగా మనం కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో బిర్యానీ స్పైసీలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దీనిలో సన్నగా తరుక్కున్న ఒక టమాటాను కూడా వేసుకొని టమాటా, పుదీనా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకున్న కలుపుకొని మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని దీనికోసం ఇలా ఆయిల్ అంతా తేలిన తర్వాత దీనిలో నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. దానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఇలా పొంగొచ్చిన తర్వాత రైస్ని ముందుగా కడుక్కొని నానబెట్టుకున్నాను. నార్మల్ రైసేనండి. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్, నార్మల్ రైస్కి అయితే 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోగా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ని శుభ్రంగా కడుక్కొని దీంట్లో తగినంత సాల్టు, కారం, పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం 1 స్పూన్ పెరుగు, కొంచెం నిమ్మకాయ కూడా ఒక నిమ్మరసం చెక్క కూడా పిండుకొని దీంట్లో చికెన్ అంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఇలా కలుపుకున్న పక్కన మూత పెట్టి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ కూడా బాగా కలిపి 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా త్వరగా మగ్గిపోతుంది. చికెన్ కూడా సాఫ్ట్గా వస్తుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల. చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో సన్నగా తరుక్కున్న 2 టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అంతా మగ్గేంత వరకు మూత పెట్టి కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మూత పెడితే టమాటా అంతా త్వరగా మగ్గిపోతుందండి. ఇలా వాటర్ అంతా తేలిన తర్వాత ఇందాక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం గ్రేవీకి తగినంత వాటర్ వేసుకొని 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి చికెన్ కర్రీకి బగారా అన్నం కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ పొడి పొడిగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.